దేవుని మర్యాద ఏంటి? దేవుని పట్ల భయము భక్తి కలిగి బ్రతకడం. చాలా మంది అనుకుంటున్నారు ఏంటి తెలుసా, కంటికి కనబడే మనుషుల పట్ల మర్యాదిస్తామండి, కంటికి కనబడని దేవుణ్ణి ఎలా మర్యాదించాలనుకుంటున్నారు కదా. కంటికి కనబడని ఆ కన్న తండ్రి పట్ల భయము భక్తి కలిగి బ్రతకడమే మర్యాదించడం. ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్టుగా బ్రతకడమే మర్యాదించటం. ఉదాహరణ, ఒక భార్య భర్తను మర్యాదించడం అంటే భర్త చెప్పిన మాటను వినడమే మర్యాదించటం, భర్త చెప్పినట్టుగా నడవడమే మర్యాదించటం. పిల్లలు తల్లిదండ్రులను మర్యాదించటం, గౌరవించటం అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు చూడగానే రెండు చేతులు కట్టేసుకొని మౌనంగా ఉండడం కాదు. వారు చెప్పిన మాటలను పాటించటం, వారు చెప్పినట్టుగా లోబడడం, వారికి వినే విధేయతలు కలిగి బ్రతకటమే మర్యాదపూర్వకమైన పిల్లలుగా గావించబడతారు. వారిని చూడగానే మర్యాదస్తులండి, చాలా మర్యాదగా ఉంటారండి అనే మాటలు పలుకుతూ ఉంటారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మర్యాద అంటే లోబడడం, వినే విధేయతలు కలిగి శ్రద్ధతో బ్రతకడం, భయభక్తులు కలిగి బ్రతకడం. ఇదిగో